హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఏ డే బిఫోర్ ఇన్ సెకండ్ డెలివరీ. ఎస్, సెకండ్ డెలివరీలో నాకైతే బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్ళాలని అనిపించింది. అది మీన్ శిలానగర్లో అప్పుడు ఉండేటప్పుడు నియర్ బై గాజువాక. సో అన్ఎక్స్పెక్టెడ్గా బార్బిక్యూకి వెళ్ళాలి అని అనిపించింది. అంటే నాకు డ్యూ డేట్కి ఇంకా టైం ఉంది, కానీ ఎందుకు ఇన్ ద మీన్ టైం మళ్ళీ అయిపోతానేమో అని చెప్పి బార్బిక్యూకి అయితే వెళ్ళాలనుకున్నా. సో అయితే వెళ్ళాం. ఈవినింగ్ అరౌండ్ 7 అలా అయిపోయింది. మమ్మీ అలా డ్యూటీ నుంచి వచ్చింది. నేను పావా వేద అయితే సో ఫస్ట్ వెళ్ళాం బార్బిక్యూ నేషన్కి. అండ్ వేద కూడా ఫస్ట్ టైం అది విజిట్ చేయడం. సో ఆ టైంలో అది ఓన్లీ జంక్ ఫుడ్సే తినేది. అండ్ జంక్ ఫుడ్స్ అంటే ఐస్ క్రీమ్స్ అండ్ స్టార్టర్స్. చికెన్కి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ మా బావ అయితే ఇక్కడ చికెన్, ప్రాన్, ఇంకా ఏవో కబాబ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అయితే ట్రై చేశాడు. ఆ వీడియోస్ అన్నీ కూడా నేనే తీసాను. అండ్ ఆ టైంలో కూడా నాకు ఈ వీడియోస్ తీయాలి, అన్నీ మెమరీస్గా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ఉండేది. సో ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు వేద చూస్తుంటే నేను మళ్ళీ చిన్న అమ్మాయిలా అయిపోతాను అని చెప్పి అని అంటుంది. సో అక్కడ బార్బిక్యూ అయితే అరేంజ్ చేశారు. సో అరేంజ్ చేసి చాప్ స్టిక్కి కొన్ని ఇచ్చారు. అదే ప్రాన్ అంటే ప్రాన్. అండ్ నాకైతే వెజ్ చాలా ఇష్టం. వెజ్లో పైనాపిల్ది బార్బిక్యూ చేసింది చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చెప్తుంటే కూడా యమ్మీ యమ్మీ అని అనిపిస్తుంది. అండ్ పాస్తా కూడా ట్రై చేశాను. ఆ టైంలో నాకు ఏవైతే తినాలనిపించిందో అన్నీ ట్రై చేశా, కానీ అది ఎక్కువగా తిందామని అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళాక ఐటమ్స్ చూసాక నాకేం తినాలనిపించలేదు. ఓన్లీ ప్రానే తిన్నాను ఆ టైంలో, బాగుంది అని చెప్పి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ డేనే డెలివరీ అవుతానని. ఇంకా నాకు డ్యూ డేట్ జూన్ 22కి ఇస్తే జూన్ 17కే అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. సో వేణువంశిక అయితే త్వరగానే ఎర్లీగా బయటకు వచ్చేయాలనుకుంది. సో వచ్చేసింది. వేద అయితే అస్సలు 9 months అరౌండ్ 10 వచ్చిన 2 daysకి తను బయటకు వచ్చిందనమాట. సో ఈ వీడియో కూడా నేను బ్లాగ్ చేసి పెడతాను ఫుల్గా. అండ్ ఇక్కడ చూసారా, తను ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, అక్కడ పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే కొంచెం ఇష్టం కదా. సో అక్కడ చెఫ్కి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇమ్మంటే మనం అడిగితే చేసి ఇచ్చారు. సో దానికి ఒక సాస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇచ్చేసాను. సో అది అలా ఎగురుకుంటూ తింటూనే ఉంది. దానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు సాస్ అంటేనే చాలా ఇష్టం. మమ్మీ కూడా వచ్చేసింది. అండ్ మమ్మీ కూడా బార్బిక్యూకి ఫస్ట్ టైం రావడం, అది కూడా మేము బాగా ఫోర్స్ చేస్తే వచ్చింది. లేకపోతే మమ్మీకి అస్సలు ఇలాంటి ఐటమ్స్ అంటే అస్సలు నచ్చవు. మేమైతే తిరుగుతూ ఉంటాం ఫుల్గా. అండ్ ఇవన్నీ డెజర్ట్ సెక్షన్. అండ్ డెజర్ట్స్లో కూడా నాకు స్వీట్ క్రేవింగ్స్ అనేవి కూడా చాలా తక్కువగా అనిపించేది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా స్వీట్ క్రేవింగ్స్ ఓన్లీ పాయసం ఎక్కువ తినాలనిపించేది. కానీ తిందామనే టైంకి అది ఎదురుగుండా ఉండేసరికి అబ్బా ఇంకా ఎందుకులే అన్నట్టు అనిపించింది. అక్కడ గాజువాకలో ఉండేటప్పుడు ఆ బార్బిక్యూ నేషన్ చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే వరస్ట్ అని చెప్పచ్చు. నేను ఎప్పుడు నా బార్బిక్యూ నేషన్లో అంత వరస్ట్ అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఒక్కసారి ద్వారకా నగర్ దగ్గరది వెళ్ళాను బార్బిక్యూ, అది చాలా బాగుంది. సో నాకు అక్కడ ఏదైతే తినాలనిపించిందో సూప్స్, నేను ఇలాంటివన్నీ ట్రై చేస్తాను. అండ్ అవి కూడా టేస్ట్ చూశాను, పర్లేదు యావరేజ్ అని అనిపించింది. కానీ చాలా వరకు అయితే ఫుడ్ వేస్ట్ అయింది. వేదాన్ని చూసారు కదా, అది డెజర్ట్ సెక్షనే, ఓన్లీ ఆ టైపే తింటుందన్నమాట. ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్. ఇంకా బయటికి వచ్చామంటే ఇంకా డ్రింక్, స్వీట్స్, చిప్స్. ఆ బిర్యానీ కూడా అంత వేసుకొని ట్రై చేసాం, కానీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. కానీ చెప్పా కదా ఎప్పుడు మళ్ళీ డేట్ వచ్చేస్తారా అని చెప్పి. సో నాకు ఏవైతే కోరికలు అన్నీ ఉన్నాయా అనేది అన్నీ ఫుల్గా అయితే నేను తినేసాను. అండ్ ఆ టైంలో వేదాన్ని ఒక్కదాన్నే హ్యాండిల్ చేయడం కష్టం. అండ్ దాని నెక్స్ట్ డే నుంచి వేణువంశిక కూడా వచ్చేసింది. వేద కూడా ఫస్ట్ టైం వాళ్ళ చెల్లిని చూసాక రియాక్షన్స్ అన్నీ మీకు కూడా వీడియో
అది కూడా వ్లాగ్ చేసి పెడతాను. అండ్ వేద ఏంటంటే ఈజీగా ఎవరితో అయినా మింగల్ అయిపోతుంది. సో తనకి చిన్నపిల్లలు కిడ్స్ ఎవరైనా ఉంటే చిన్నప్పటి నుంచి అందరితో ఫ్రెండ్స్ చేసేది. అండ్ అక్కడే వాళ్ళ వదిలేస్తే ఇంకా అందరితో నేను సో అది తన ఓన్ ప్లేస్ కింద కన్సిడర్ చేసుకొని అండ్ రచ్చ చేయదు, అంటే ఎక్కడ అంటే గోల చేయదు. జస్ట్ నార్మల్గా మనం ఏదైతే చెప్తామో మనం చెప్పిన మాట అయితే వింటుంది. అండ్ మీకు కాంప్లిమెంటరీ కేక్ అనేది బార్బిక్యూ నేషన్లో ఇస్తారు, అది మీకు ఐడియా ఉంటుంది కదా. సో నార్మల్గా ఎప్పుడు వెళ్ళినా బార్బిక్యూ నేషన్కి కేక్ అడుగుతాయి. అండ్ జస్ట్ ఫర్ కిడ్స్ అనమాట. అది మన బర్త్డే అయినా అవ్వకపోయినా కిడ్స్ కేక్ కట్ చేయడం అంటే ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది కదా. సో తన ఫ్రెండ్ కూడా అక్కడ పరిచయం అయ్యాడని చెప్పి వాళ్ళిద్దరితో అయితే అక్కడ కట్ చేయించాం. అది ఓన్లీ షుగర్ పౌడర్తో చేసిన కేక్. అది కేక్ జస్ట్ నార్మల్ కేక్, ఫోమ్ కేక్ అది. అండ్ ఆ హ్యాపీ బర్త్డే అనేది షుగర్ పౌడర్తో చేశారు, చాలా బాగుంది. అది కూడా కేక్ మిగిలిపోతే మళ్ళీ మనమే క్యారీ చేయాలి, కానీ వద్దు వద్దు అంటుంటే వేద కోసం అని ఫోర్స్ చేసి మళ్ళీ ఇచ్చారు. సో అలా అయితే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఆ రోజు ఈవినింగ్ 7కి వెళ్తే నైట్ మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 11-11:30 అలా అయిపోయింది. అండ్ దట్ టు క్లోజ్ టైం. మమ్మీ వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా అలాగా కొంచెం టైం స్పెండ్ చేసాం ఫ్యామిలీతో. ఇంకా అలా అక్కడ కిడ్స్ చూసారు కదా, అక్కడ వేరే కిడ్స్ కూడా ఉన్నారు. బార్బిక్యూ నేషన్కి కొంతమంది వస్తారు కదా కిడ్స్ కూడా, వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది. అక్కడ చూసారు కదా, చెప్పిన వెంటనే వాళ్ళతో ఈజీగా మింగల్ అయిపోతుంది వేద. అండ్ అక్కడ వాళ్ళు ఏం చెప్తా అన్నీ చేసేది. అండ్ లాస్ట్ అయిపోయింది మా బార్బిక్యూ నేషన్ది. సో ఫైనల్గా ఫొటోస్ అయితే దిగాం, నేను, మమ్మీ, బావ అండ్ వేద. అండ్ తర్వాత వేణి అడుగుతాను నేను ఎక్కడ ఉన్నాను, నన్ను ఎందుకు బార్బిక్యూ నేషన్కి తీసుకువెళ్ళలేదని. సో తీసుకెళ్ళాలి ఫ్యూచర్లో. అండ్ అలా చిన్న కిటీ పార్టీ, గెట్ టుగెదర్ పార్టీ అండ్ ఫైనల్ సెకండ్ డెలివరీ పార్టీ అనేటట్టు చేసుకున్నాం. మేము జస్ట్ స్మాల్ పార్టీ తినాలనిపించిందని చెప్పి వెళ్ళాం. అండ్ వేద కూడా ఇప్పుడు ఈ వీడియో చూసాక మళ్ళీ మనం వెళ్దాం అలానే తిందాం అన్నట్టు అంటుంది, ఎందుకంటే దానికి కావాల్సిన డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అండ్ డెజర్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు చూడండి మా వేణి వాళ్ళ డాడీకి ఫుల్గా అన్నీ తినిపిస్తూ ఉంటారు. నేనైతే ఆల్ టైప్స్ ఆఫ్ పానీపూరి ట్రై చేశాను, కానీ నిజం చెప్పాలంటే బయట పానీపూరి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అలా కొంచెం టైంపాస్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ వేదకు కూడా కొంచెం తినిపిస్తూ అండ్ అన్నీ ట్రై చేసాం. ఓకే, బాయ్ guys, please do like, share, subscribe to our channel and don't forget to hit the bell icon. Bye bye, see you in the next vlog.